మూడు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం పర్వం ముగిసింది. అసలు ఈ రాష్ట్రాల ఎన్నికలు అటు కేరళ కానివ్వండి, అస్సాం కానీ, పుదుచ్చేరిలో అసలు బీజేపీ ఎంత మేర కూడా విజయం సాధిస్తుందని మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రతినిధి. సార్, ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. కేరళకు సంబంధించి కానివ్వండి, పుదుచ్చేరికి సంబంధించి, అస్సాం ఎలా ఉండబోతుంది బీజేపీ పర్ఫార్మెన్స్? డిఫరెంట్గా దక్షిణాదిగా భారతీయ జనతా పార్టీ ఒక ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో మా మా ఒక ఈ ఎలక్షన్స్లో మాకుండే ఫలితాలు చాలా మంచిగా వస్తాయని చెప్పి భావిస్తా ఉన్నాం. ప్రజలు కూడా చూసాం, మోదీ గారి మీటింగ్లో వేలాది మంది ఆల్రెడీ పాండిచ్చేరి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది అక్కడ. ఈసారి సీట్లు కూడా బీజేపీకి ఎక్కువ వస్తాయి. తమిళనాడులో కూడా డెఫినెట్గా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. ఏఐడిఎంకే, బీజేపీ, ఇతర చిన్న చిన్న పార్టీలు కలిసి ఏదైతే ఎన్డీఏ ఫ్రంట్ ఉందో దాంట్లో చాలామంది ఉన్నది. అదే కేరళలో కూడా ఓటు శాతం పెరుగుతుంది. కేరళలో కూడా ఓటింగ్ పర్సంటేజ్ కూడా బీజేపీకి పెరుగుతుంది. సీట్లు కూడా పెరుగుతాయి, సీట్లు కూడా వస్తాయి. గతంలో మేము ఒక ఎంపీ గెలిచినాము, ఒక కార్పొరేషన్ గెలిచినాము కేరళలో. ఇది మొట్టమొదటిసారి ఒక ఎలక్షన్స్ విజయాలు వస్తున్నాయి. చిన్నగా కేరళ ప్రజలు కూడా ఈరోజు బీజేపీ చూస్తూ ఉన్నారు. కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా దక్షిణాదిగా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఒక ఏ సంకేతాలు ఉన్నాయో ఈవెన్ ఎలక్షన్స్ కనబడ్డాయి. డెఫినెట్గా ఈ ఎలక్షన్స్ భారతీయ జనతా పార్టీ ఒక దక్షిణాదిగా చేస్తున్నటువంటి ఒక పెరుగుదలకు ఒక చిహ్నంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి ఇక్కడ హామీలన్నీ అమలు చేశాం, ఇచ్చినటువంటి గ్యారంటీలు అని చెప్తూనే, ఇంకో పక్క మొన్న డిప్యూటీ సీఎం కూడా మాట్లాడుతూ 99% ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు అయ్యాయని చెప్పి ఇక్కడ మాట్లాడి అక్కడ కేరళ ప్రజలకు కూడా గ్యారంటీలన్నీ అమలు చేశామంటున్నారు. ఇప్పుడు అబద్ధాలకు ఒక హద్దు ఉంటుంది. హద్దు లేని అబద్ధాలు కాంగ్రెస్కి విద్య వేరే వాళ్ళు మాట్లాడలేరు. ఇక్కడ తెలంగాణ ప్రజలు అది చూసి విని నవ్వుతూ ఉన్నారు. ఇక్కడ ఏం హామీలు పూర్తి చేశారని చెప్పి ఇటువంటి అబద్ధాల హామీలు ఇక్కడ చేసి, అబద్ధాల మాటలు అక్కడ చేసి, కాంగ్రెస్ పార్టీకు ఈరోజు తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది. కాంగ్రెస్ పార్టీకు ఈ తెలంగాణ ఒక అబద్ధాల ఫ్యాక్టరీగా మారింది. ఇక్కడ నాయకులు పోయి బయట ప్రచారంలో బీహార్లో కూడా అట్నే చేశారు, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. మీరు మంత్రులు పోతారు, డబ్బులు తీసుకుపోతారు, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం కూడా డబ్బులు ఇస్తున్నారు. తెలంగాణ డబ్బులు కేరళలో పెట్టి తెలంగాణ వైఫల్యాన్ని సక్సెస్ఫుల్గా అయినామని చెప్పేసి కేరళలో మాట్లాడి ఏదైతే చేస్తున్నారో ఇదంతా కూడా ఒక రాజ్యాంగ పద్ధతిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సీఎంగా ఉంటూ ఇంత అబద్ధాలు ఆడడం మంచిది కాదు. మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాము, దాన్ని నెరవేర్చలేకపోతున్నాం అని చెప్పి నిజం చెప్తే బాగుంటుండే. కానీ కేరళ ప్రజలు మంచి ఆలోచించే ప్రజలు కాబట్టి వారికి కూడా వాస్తవాలు తెలుసు. మన రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు కేరళ ప్రజలకు వాస్తవాలు తెలుసు. దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా ఇక్కడ ముఖ్యమంత్రికి సంబంధించిన మాటలు నమ్మరు, కరకచ్చి వాత పెడతారని చెప్తే, 3 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ముగిసినప్పటికీ అక్కడ ఒకవైపు అస్సాంలో 3వ సారి అధికారంలో కోసం, పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అలయన్స్లో ఉంది. కేరళలో కూడా మెరుగైనటువంటి స్థానాలు సాధిస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ గజపతితో శ్రీధర్, RTV, హైదరాబాద్.